హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పండుదాడుకు ఫస్ట్ రోజు లొట్లు వేయడం జరుగుతుంది. లొట్లు ఎమ్మటి తట్టు బస్తాలు ఇవన్నీ తీసుకొని పైకి వెళ్తున్నాం. ఆపన్నప్పుడు వస్తా. ఈ వర్షం పడి ఉడకపోసి తేనెటీగలు బాగా వస్తున్నాయి. తేనెటీగల కోసమైనా తొందరగా లొట్టి పెట్టి బత్త కట్టుకోవాలి. బత్త కట్టుకోవడం ఓన్లీ ఈగల కోసమే కాదు, చాలా సేఫ్టీ బత్త కట్టుకోవడం వల్ల. దానివల్ల 4-5 ప్రయోజనాలు ఉన్నాయి. మామూలుగా బస్తా పెట్టకుండా లొట్టి పెట్టాలంటే మీద 3-4 కాయలు కోసి పీసు పెట్టి లొట్టి కట్టి మళ్ళీ దాని మీదకి వెళ్ళి గుడ్డ కట్టాలి. ఇప్పుడు ఆ 4 కాయలు కోయకుండా మామూలుగా అవసరం ఉన్న వరకే గీసి లొట్టి పెట్టి బస్తా కట్టుకుంటే గొల మంచిగా ఉంటుంది, కళ్ళకు దిగుతుంది తొందరగా. దీనిపైన 3-4 కాయలు కోసి ఆ పీసు పెట్టి లొట్టి బిర్రగా గుడ్డ దుడితే ఆ మసిలి ఏమవుతాయి అంటే అవి ఒక్కిపోయినట్టు అయ్యి ఆ తొడిమలు ఊసిపోతాయి. ఆ కాయ కోసినడుగు ఊసిపోతుంది ఎండిపోయి. ఇప్పుడు ఈ బస్త కట్టుకోవడం వల్ల మీది కాయలు కోయకుండా ఏమి లేదు, తొందరగా కళ్ళుకి వస్తాయి తాడు కూడా. ఇక మనకు ఈగల వల్ల కూడా పెద్ద ఇబ్బంది ఉండదు. పని కూడా అలకగా ఉంటుంది. బస్తాకు పైసలు అవుతాయి తప్ప పని కూడా అలకగా ఉంటుంది. డైరెక్ట్ బస్తా ఇప్పి లొట్టిప్పి కళ్ళు పోసుకోవడమే. ఇక పీసులు పెట్టి గుడ్డలు కట్టుడు ఇవన్నీ అవసరం లేదు. నేను గత 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి ఇట్నే తట్టు బస్తాలతోనే కళ్ళు బారిస్తున్నా. తట్టు బస్తాలు పెట్టి నాకైతే మంచిగా అనిపించింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ పీసులు గుడ్డలు పెట్టి గొల మసల పెడితే ఆ ఉడికి కళ్ళు కూడా టేస్ట్ ఉండదు. బత్తలు కట్టుకోవడం వల్ల కళ్ళు కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.